సార్ ఏంటి సార్ సడన్ గా మీరు బీఆర్ఎస్ లోకి రావడానికి కారణం ఏంటి సార్? నాయకుడిగా ఎదగాలనుకుంటాడు. కార్యకర్త నుంచి నాయకుడు అయిన తర్వాత ఇంకా పైకి ఎదగాలనుకుంటాడే కానీ కిందికి పోవాలనుకోడు. కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల తెలంగాణ తెలుగుదేశం పార్టీని అక్కడ అభివృద్ధి వైపు కొంతమంది నాయకులు డెవలప్ చేయలేకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారిది ఏం తప్పులేదు, లోకేష్ బాబు గారిది ఏం తప్పులేదు. కానీ ఇక్కడున్న లోకల్ పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఉంటారో, ఆ ముగ్గురు కూడా 3 దిక్కులు ఉంటారు. వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా, పార్టీని ముందుకు నడిపించకుండా అన్ని ప్రాబ్లమ్స్ కార్యకర్తలు ఎదుర్కొంటున్నారు. ఓన్లీ విజిటింగ్ కార్డు పెట్టుకొని జబ్బులు పెట్టుకోవాలి పదవి. కాబట్టి ప్రజల్లోకి పోయి పనిచేసే నాయకులం మేము అక్కడ ఉండలేము. మా ఉనికిని చాటుకోవాలనుకుంటాం. ఎప్పటికప్పుడు మేము మా ఉనికిని చాటుకోవడం కోసం ప్రజల మధ్యలో తిరుగుతుంటాం. కాబట్టి నా ఉనికిని నేను చాటుకోవడానికి కేటీఆర్ గారి సమక్షంలో వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే గత 10 సంవత్సరాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి పనులు అయితే చేశారు. మరి నెక్స్ట్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? మీ తరపు నుంచి ఎటువంటి పనులు చేయబోతున్నారు? మేము కేసీఆర్ గారికి చెప్పే సలహా ఇచ్చేంత గొప్పటోళ్ళం కాదు. కేసీఆర్ గారికి సలహాలు ఇచ్చేంత గొప్పటోళ్ళం కాదు. వాళ్ళకి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి ఏ విధంగా నడిపించాలో దిశ అన్నది ఆల్రెడీ ప్రజలు చూశారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్ని ప్రజల్ని ఇరకాటం పెడుతుందో, ఎన్ని ఇబ్బందులు పెడుతుందో, ఎన్ని వాగ్దానాలు చేసిందో అవన్నీ బుటకపు వాగ్దానాలు అని చెప్పి నిరూపించబడుతుంది. ప్రజలే వాళ్ళ మనసులో ఈరోజు ఏ సామాన్య ప్రజల దగ్గరకు పోయినా కూడా, ఒక చిన్న స్థాయి ఆటో కార్మికుడి దగ్గరకు పోయినా కూడా కేసీఆర్ ప్రభుత్వం బాగుంది అనుకుంటారు. ఒకప్పుడు ఎవరికైనా రైతులకు కష్టం వస్తే వాళ్ళ బిడ్డకు పెళ్లి చేయాలనుకుంటే ఒక 1/4 ఎకరం అమ్మేసి పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు 2 ఎకరాల మీద డబ్బులు రావట్లేదు. అటువంటి పరిస్థితుల్లోకి నెట్టేయడం వల్ల, చీకట్లో పోవడం వల్ల అప్రతిక కరెంటు కట్ చేయడం జరుగుతుంది. రోజుకు 3-4 సార్లు మనకు తెలియకుండానే ఒక 5 నిమిషాలు పోయి వస్తుంది. అంటే కరెంటు కట్ చేస్తామని చెప్పుకునే ధైర్యం కూడా లేని ప్రభుత్వం. మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రోజు కూడా కరెంటు పోతా అనేది లేదు. రూలింగ్ ఉండి మా పార్టీలో పనిచేసి రేవంత్ రెడ్డి అక్కడికి పోయిన తర్వాత కూడా మేము రేవంత్ రెడ్డి దగ్గరికి పోకుండా మేము కేసీఆర్ దగ్గరికి వచ్చినామంటే ఈయన అభివృద్ధి, ఈయన ఆశయాలు, ఈయన ఆదర్శాలు చూసి నమ్మి ఇక ముందు ఇటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలను చేపడతాడని నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. సార్ ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అంటే యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తుంది, అలాగే యావత్ దేశం అంతా కూడా చూస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ గెలవబోతుందా, లేకపోతే గత 10 సంవత్సరాల్లో కూడా ఇక్కడ పరిపాలించిన పార్టీ గెలవబోతుందని మరి మీ అభిప్రాయంగా ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఏ పార్టీ ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందండి? ఇందాక నేను కేటీఆర్ గారి సమక్షంలో ఒక మాట చెప్పాను. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మనిషి మీరు ఓటు వేస్తే, బిఎస్ఆర్కి ఓటు వేస్తే మీ పరిస్థితి, మీకు రేషన్ కార్డులు కట్ చేస్తాము, మీకు సన్న బియ్యం కట్ చేస్తాము, మీకు 2500 ఏదైతే ఇస్తామన్నో ఆ ప్రమాణాలన్నింటినీ దూరం పెడతాము, మేము మీకు కరెంటు కోతలు తీసుకొస్తాము, మిమ్మల్ని నానా ఇబ్బందులు పెడతామని ఒక ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదం. ఆయనకు ఎంత భయం ఉంటే, ఆయన వెన్నుముకల్లో ఎంత చలి మొదలవుతే ఈరోజు అంత నీచమైన దిగజారే స్థితికి ఆయన వచ్చాడు. ఆయన ఆ స్థితికి వచ్చాడు అంటే దాన్ని బట్టి మేము గెలిపేవారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇది ఒక్క జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన మెసేజ్ ఏం కాదు. ఇది మా నియోజకవర్గమైన ఖైరతాబాద్, అట్లాగే తెలంగాణలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రతి మహిళ, ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి, ప్రతి వృద్ధురాలు, ప్రతి వృద్ధుడు, ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి ఈ విధంగా మాట్లాడకూడదు. ఆయన దిగజారు స్థానానికి ఇది నిలువెత్తు నిదర్శనం. మరి ఇప్పుడున్న ఈ 18 నెలల పరిపాలన కాంగ్రెస్ ది మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఆయన కూడా గతంలో మీతో కలిసి పనిచేసే ఉంటారు రేవంత్ రెడ్డి గారు. మీ అభిప్రాయంగా ఇప్పుడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పనులు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రజలకు అనుకూలంగా ఉన్నాయంటారా, నిజంగానే రాజకీయ నాయకులకు ఉన్న వాళ్ళే పైకి వెళ్తున్నారని ప్రజలు మాట్లాడుతున్నారు? దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు 18 నెలలు 2 సంవత్సరాల పరిపాలన చూసి నచ్చకనే కదా నేను కూడా ఆయన సహచరుడిగా పనిచేసినామని. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశాను. ఆయన సహచరుడిగా నేను పనిచేసినప్పుడు నాకు ఆయన అంత బాగా పేరు పెట్టి పిలిచి అంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు ఆయన పిలిచినా కూడా మేము పోలేదని అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు అలాగే అసదుద్దీన్ గారికి కూడా ఈ రోజు మంత్రి పదవి ఇవ్వడం అయితే జరిగిందండి. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే మైనారిటీ ఓట్ల కోసం అనుకోవచ్చా, నిజంగానే మైనారిటీని పైకి లేపడం అనుకోవచ్చు? మైనారిటీ ప్రజలు వాళ్ళ అమాయకులేం కాదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళకు ఉన్నది. ఈ సమయంలో, ఎన్నికల సమయంలో ఒక అజారుద్దీన్కి
మంత్రి పదవి ఇచ్చేసి ఇది నీ బాధ్యత అని 10 మందిలో ఆయన గెలిపించే బాధ్యత ఇదని చెప్పాడంటే ఇక నేను ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా చెప్పాల్సి వస్తుంది ఆయన దిగజారుతనానికి. ఆయన పిరికితనము, ఆయన దిగజారుతనం చూసే నేను ధైర్యవంతమైన నాయకుడు కావాలన్న ఉద్దేశంతో, కేటీఆర్ రామన్న గారు అటువంటి నాయకుడు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ సార్.